హలో గైస్, వెల్కమ్ టు కూల్ డేర్ టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎవరైతే మీకు మనసుకు నచ్చిన పర్సన్ నుంచి మీరు చాలా దూరంగా ఉంటున్నారో, మీ మధ్య సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటున్నాయి, అసలు మిమ్మల్ని ఆ వ్యక్తి ఎందుకోసం కలిశారు, మీ లైఫ్లో ఇంకా ఏమైనా కొత్తగా మార్పులు రాబోతున్నాయా అనేదైతే మనం ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్. దానికి యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తుంది, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది యూనివర్స్ నుంచి ఎట్లాంటి మెసేజ్ మీకు వస్తుంది అనేదైతే మనం ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా జనరల్ రీడింగ్. సో టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్. మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి. ఒకవేళ 50-60% కంటే ఎక్కువగా మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అయ్యిందంటే ఈ రీడింగ్ మీకోసమే అనేది అర్థం చేసుకోండి. జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా మీరు ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చు. మీరు చూస్తున్న టైంకి ఈ ఎనర్జీస్ మీకు కనుక కనెక్ట్ అయితే ఈ రీడింగ్ మీకోసమే అనేది అర్థం చేసుకోండి గైస్. రీడింగ్ ఎలా ఉంది, అసలు ఎట్లా ఉంటుంది, మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది అయితే నాకు కామెంట్లో తెలియచేయండి. మీరు కామెంట్లో చెప్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు యూజ్ అయిందా లేదా అనేది. అసలు నచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు మీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అయితే నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. సపోర్ట్ చేయండి గైస్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే అందించండి గైస్. అంతేకాకుండా మీకు ఎట్లాంటి రీడింగ్ కావాలి అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. ఎక్కువగా ఏ టాపిక్ మీద రీడింగ్స్ అడుగుతారో చూసి దాని మీద అయితే నేను రీడింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది కూడా జనరల్గానే ఉంటుంది, పర్సనల్గా అయితే ఎవరికి ఉండదు. సో టాపిక్ బేస్ అయ్యి ఎక్కువగా ఎవరు ఏ రీడింగ్ కావాలి అని ఉంటారో దాని మీద జనరల్గా నేను అయితే రీడింగ్ చేస్తాను గైస్. సో ఇప్పుడైతే చూద్దాం రీడింగ్ మీకు ఎట్లా ఉంటుంది, ఏంటి మీకు లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం గైస్. సో మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు, మీరు దాన్ని అయితే యూనివర్స్కి కన్వే చేయండి గైస్. యూనివర్స్ అయితే ఒక చక్కటి రిప్లైని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. అంటే మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు, అసలు ఏ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, అసలు మీ లైఫ్లో ఏం కోరుకుంటున్నారు అనేది అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏది పాజిటివ్గా అనుకుంటారో అదే మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీకు టెంపరెన్స్, సో స్వార్డ్స్ చూద్దాం గైస్. అసలు మీ లైఫ్లో మీరు అసలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏం ఫేస్ చేస్తున్నారు మీరు అనేది అయితే లైఫ్ మీద అయితే మీకు ఒక మంచి ఆలోచన అయితే ఉంది గైస్. మీకు ఎట్లా ఉండాలంటే మీరు కోరుకున్న వేలో మీ లైఫ్ కావాలి అనేది మీకు ఒక ఎయిమ్ అయితే ఉంది. దానికోసం అయితే మీరు చాలా చాలా మీరు ట్రై చేస్తున్నారు. అంటే మీరు కోరుకున్న లైఫ్ స్టైల్ మీకు కావాలి అనేది మీరు ఇక్కడ అయితే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ బాటమ్ ఆఫ్ ది డెక్. సో చూద్దాం గైస్ మీకు ఇప్పుడు ఏమేమి అసలు యూనివర్స్ నుంచి మీరు ఎట్లాంటి మెసేజ్ని అయితే మీరు తీసుకోగలుగుతున్నారు, అసలు మీ లైఫ్లో మీకు ఏం కావాలి అని మీరు కోరుకుంటున్నారు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ గురించి మనం తెలుసుకుందాం. మీ మనసు అయితే ఎట్లా ఉందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఎంతో స్ట్రాంగ్గా మీరు డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు. అదేవిధంగా ప్రతిదాన్ని కూడా ఏది కూడా వన్ సైడ్గా మీరు ఆలోచించరు, అన్నిటినీ బ్యాలెన్స్డ్గా మీరు డెసిషన్ అనేది తీసుకుంటారంటే మీ ఒక్కరి డెసిషనే కాకుండా మీ పార్ట్నర్కి వాళ్ళ ఆలోచన కూడా మీరే తీసుకుని, అంటే వాళ్ళు ఏది చెప్తున్నా కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎప్పుడు మీ ఓన్ డెసిషన్స్తో మీరు ముందుకు వెళ్ళాలనుకోరు, మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళకి కూడా మీరు ఎక్కువ సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళ డెసిషన్స్ మీ లైఫ్ గురించి కానీ మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ గురించి కానీ వాళ్ళు చెప్పింది కూడా మీరు వింటారు. అన్నిటినీ కూడా బ్యాలెన్స్, అటు ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటారు, ఇటు పర్సనల్ లైఫ్ని ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు. అట్లాంటి క్యాపబిలిటీ కూడా మీకు ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారంటే ప్రతి దాన్ని కూడా
ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అన్ని వేలో కరెక్ట్ వేలో వెళ్ళాలనుకుంటారు. అయితే దీంట్లో మీరు స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఆ వేలో మీరు చాలా వరకు ఎలా ఉంటుందంటే మీ జర్నీ అన్నీ ఉంటాయి. కానీ ఒక మనశ్శాంతి అనే దానికోసం అయితే మీరు ఆహ్, కోరుకుంటూ ఉంటారు. కానీ అది ఉన్నట్టే ఉంటుంది. కానీ మీకు లేదు అనేది కూడా మీకు తెలుస్తుంది. అలా ఉంటుంది మీ లైఫ్. మీ చేత్తో అందరికీ అన్నీ ఇవ్వగలుగుతారు. కానీ మీరేది కోరుకుంటున్నారో అది మీ దగ్గర ఉండట్లేదు అనే ఫీలింగ్‌తో మీరు ఉంటారు. ప్రతిదానికి కూడా మీరే ఒక ఎలా అంటే ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్‌తో ఉంటారు. ఒక కేపబుల్ పర్సన్‌గా ఉంటారు. అందరికీ సమన్యాయం చేసే వ్యక్తిగా ఉంటారు. అలా ఆలోచన అయితే మీ మైండ్ సెట్ అయితే అట్లా ఉంటుంది. మీ ఆలోచన ఆ విధంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మీ కెరియర్‌ని కూడా మీరు చక్కగా బిల్డ్ చేసుకోగలుగుతారు. బట్ మీరు లవ్‌కి గానీ, మీరు పర్సనల్ లైఫ్‌కి గానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎట్లా ఉంటుందంటే మీ కెరియర్ ఎంత పీక్ స్టేజ్‌లో ఉంటుంది. అన్ని విధాలుగా బావుంటుంది. ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా అది ఉంటుంది. డబ్బులొస్తాయి అని అన్నీ మీకు తెలుసు. కానీ పర్సనల్ లైఫ్ బావుంటేనే మేము మనశ్శాంతిగా ఉంటాము అనే ఆలోచనతో మీరు ఉంటారు. దానికోసమే ఎప్పటికప్పుడు మీరు ఇంకా మీ లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడం అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చే విధంగా మీ లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడం, మీరు అన్నీ చేయడం అనేది దాని మీద బేస్ అయ్యే ఉంటుంది. కానీ వాళ్ళు మీ గురించి ఎంతవరకు జెన్యూన్‌గా ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీ గురించి ఎంతవరకు ఒక మంచి డెసిషన్ తీసుకోగలుగుతున్నారు అనేది అయితే మీకింకా అర్థం కాదు. సో, చూద్దాం వాళ్ళు కూడా అసలు ఏమైనా డెసిషన్స్ అనేవి తీసుకుంటారా? వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అనేదైతే మనం చూద్దాం గైస్. ఇప్పుడు మీ పార్ట్నర్ ఆ ఆలోచన ఏ విధంగా ఉంది, వాళ్ళు వే ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది అనేదైతే మనం చూద్దాం. ఇప్పటి వరకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి, మీరెంత హార్డ్ వర్కర్, అసలు మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉందని. కింగ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, సారీ, ది హండ్రెడ్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్, Knight of Swords, సో స్ట్రెంగ్త్, బాటమ్ ఆఫ్ ది డెక్ ది స్ట్రెంగ్త్. గైస్ ఇక్కడ ఎట్లా ఉందంటే పేజ్ ఆఫ్ కప్స్ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే దేన్ని అంత సీరియస్గా తీసుకునే మైండ్ సెట్లో వాళ్ళు లేరు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే వాళ్ళు ఒకవేళ ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప కరెక్ట్గా ఆలోచించుకొని మీరు ఏం చెప్తున్నారో అది వినే స్టేజ్ వాళ్ళకి లేదు. ప్రతిదాన్ని కూడా మీరు ఏం చెప్తున్నా కూడా వాళ్ళకి నెగిటివ్గా అర్థమవుతుంది. అసలు కరెక్ట్గా మిమ్మల్ని చూస్ చేసుకోవడం కూడా కరెక్ట్గా చేసుకున్నామా లేదా అనే ఒక ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. ఇది కరెక్ట్, ఈ రిలేషన్షిప్ కరెక్టా రాంగా అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. కరెక్ట్గా కమిట్ అయ్యి రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తారా అనేది కూడా కొంచెం డౌటే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళకి బాగా పర్సనల్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ కానీ వాళ్ళని ఎవరైతే వాళ్ళు నమ్ముతున్నారో ఆ పర్సన్స్ కానీ వాళ్ళకంటూ కొన్ని సజెషన్స్ ఇవ్వడం కానీ వాళ్ళ ఆలోచనలు వీళ్ళ మీద రుద్దడం కానీ ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. బట్ మీ ప్రేమ ఏదైతే ఉందో మీరు ఎంతైతే ఇష్టం చూపిస్తున్నారో దానినైతే వాళ్ళు వదులుకోలేకపోయినా కూడా అప్పుడప్పుడు ఇది కరెక్టా అది కరెక్టా, ఏది చెయ్యాలి, ఇటు ఉండాలా అటు ఉండాలా అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఒక డెసిషన్ అనేది అయితే చెప్పట్లేదు మీకు. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళైతే ఇక రావడానికి అనేది వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే చూద్దాంలే, ముందు ఇలా లైఫ్ ఇలా ముందుకు వెళ్ళని, ఏదో ఒకటి జరగని, ఇంకెందుకంటే మీరు చెప్పే ప్రతి మాట, మీరు చేసే ఏదైనా సరే పనైనా వాళ్ళని డామినేట్ చేస్తున్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీ సైడ్ నుంచి చూస్తే మీరు ప్రేమతో వాళ్ళకి అన్నీ చెప్పాలని, వాళ్ళు మంచిగా ఉండాలనే ఆలోచనతోనే మీరు వాళ్ళ మీద అన్ని ప్రెషర్ అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ప్రేమ అని మీరు అనుకుంటున్నారు. మరి ఏది చెప్పినా కూడా మీరు చెప్పేది ప్రతిదీ ప్రెషర్ కింద ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మీరేంటంటే మనం బాగుండాలి, మన లైఫ్ బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి అనే ఆలోచనతో మీరు చెప్పే ప్రతిదీ మీ వైఫ్ సైడ్ నుంచి అట్లా ఉంది. సో ఇక్కడైతే ఎలా ఉందంటే
ఏది చేస్తున్నా కూడా ఇద్దరికి మ్యాచ్ అనేది కుదరనట్టు, ఆలోచనలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి మారిపోతున్నట్టు అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా మేము వీక్గా ఉన్నామేమో, మేము ఇంకా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేమో, లేకపోతే ఫైనాన్షియల్గా డబ్బు పరంగా మమ్మల్ని వీళ్ళు తక్కువ చేస్తున్నారేమో, ఇంకా మేము ముందుకెళ్ళి మేము ఇంకా బాగా సంపాదించుకొని మేము ముందుకు రావాలేమో, ఇట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే ఇంకా అంటే చిన్న చిన్న ఎప్పుడో మీతో కలవాలి అన్న ఆలోచన ఉండి ఇంకా మీ దగ్గరికి రాలేకపోతున్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కెరియర్లో సెటిల్ అయ్యాక మీ దగ్గరికి అప్రోచ్ అవుదామనే ఆలోచన ఇట్లా ఉందనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా ఎవరైతే సింగిల్గా ఉన్నారో వాళ్ళ విషయంలో అయితే మీరు కోరుకున్న పర్సన్ అయితే మీ మీ మిమ్మల్ని ఇష్టపడే అవకాశం అయితే ఉంది. కానీ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళకి సెట్ అవుతారా లేదా, మీరు వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు కలుస్తాయా లేదా, మిమ్మల్ని అయితే ఇష్టపడుతున్నారు కానీ కలుస్తాయా లేదా, ఏదైనా కొత్తగా ఇంకేమైనా జరుగుతుందా అనే ఆలోచన అయితే ఉంది. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ మీ ముందుకు వచ్చి చెప్పాలంటే కొంతవరకు ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి అనేది వాళ్ళకి కుదరట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా చెప్తే నో అని చెప్తారేమో మీరు, లేకపోతే వాళ్ళు మీ స్టేటస్ ఎక్కువగా ఉంది, వాళ్ళు కొంచెం మీకంటే తక్కువగా ఉన్నారేమో, మళ్ళీ అక్కడ రిజెక్ట్ చేస్తారేమో, ఇట్లాంటి ఆలోచన అయితే ఈ పర్సన్కి ఉంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇక్కడ ఏమైనా స్టెప్ ఎవరైనా తీసుకుంటారా అనేది అయితే మనం చూద్దాం. ఎట్లా ఉంటుంది ఈ ఆలోచనతో ఏమైనా స్టెప్ తీసుకోగలుగుతారా, ఏమైనా ముందుకు వెళ్ళగలుగుతారా, అసలు మీరు ఏమైనా డెసిషన్స్ తీసుకోగలుగుతారా అనేది అయితే మనం చూద్దాం గైస్. సో చూద్దాం ఇక్కడ ది మెజిషియన్ ఏమి ది డెవిల్. ఓకే, 5 of Wands. సో గైస్ ఇప్పుడు ఏమైనా కింగ్ ఆఫ్ పెంటికల్స్, సో బాటమ్ ఆఫ్ ది డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ది మెజిషియన్, ది డెవిల్ అండ్ 5 of Swords, 8 of 10 of Wands. ఎట్లా ఉన్నారంటే మీ పర్సను వాళ్ళు ఏది కన్ఫర్మ్గా చెప్పట్లేదు. మీరు కమిట్మెంట్ ఎవరైతే లవ్లో ఉన్నారో మ్యారేజ్ వరకు కమిట్ ఇస్తారా అంటే కమిట్మెంట్ ఇచ్చేలాగా అయితే లేరు. ఎందుకంటే వాళ్ళు ఎలా అంటే ఒక మెజిషియన్ లాగా మీ దగ్గర ఒక మాటలు చెప్తున్నారే తప్ప చేతల్లో దాన్ని చూపించాలని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పర్పస్గా మిమ్మల్ని యూజ్ చేసుకోవాలనే థాట్ కొంతమందికి ఉంది. ఇది జర్నీ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. కన్ఫర్మ్గా మ్యారేజ్ వరకు వెళ్తుందా, లేకపోతే మనం ఏం చెప్పాలి అని. మీతో ఉన్న ఎవరైతే ఇది కొత్తగా ఇంకా రిలేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ విషయం, అట్ ద సేమ్ టైం రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇవ్వలేని వాళ్ళ విషయం. ఇక ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్ గురించి చూస్తే కనుక మీ దగ్గరికి వస్తారా అంటే వాళ్ళైతే ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ ఏమీ లేవు. వాళ్ళైతే ది డెవిల్ చూపిస్తుంది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయ్యి ఉన్నారు. మీకంటే మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ కోల్పోతున్నాం అని ఫీల్ వస్తుంది. వాళ్ళు ఇంకా ఏదో ఏంటంటే వాళ్ళు ఒక హ్యాబిట్స్లో ఏది కరెక్ట్ వేలో చెప్పరు, అన్నీ నెగిటివ్ థాట్స్తో ఉంటారు. మీ మీద అంతా కూడా బ్యాడ్ ఇంప్రెషన్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు చేసేది తప్పైనా మీ మీద వాళ్ళు ఆ తప్పులన్నీ రుద్దాలనే ఆలోచన వాళ్ళ బ్రెయిన్ నిండా ఒక నెగిటివ్ పవర్స్ అయితే నిండిపోయి ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీ దగ్గరికి రావాలని కానీ మీతో ఉండాలని కానీ వాళ్ళకైతే ఆలోచన లేదు. ఈ టైంలో మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ టైంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒకవేళ ఒక ముందుకు వెళ్ళిపోవాలి, అది స్వాడ్ ఎనర్జీ ఉంది వాళ్ళ దగ్గర. అంటే ఒక స్ట్రగుల్ ఎనర్జీ ఉంది, స్ట్రగుల్తోనే ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా వాంట్స్ ఏదో ఒక బరువుని మోస్తున్నట్టు వాళ్ళ లైఫ్ అయితే ఉంది. వాళ్ళు అనుకున్నట్లు హ్యాపీగా అయితే వాళ్ళు ఉండట్లేదు. కానీ ఏదో ఒక హ్యాపీనెస్ని కోరుకుంటున్నాము, మేము ఇంకా ఎంజాయ్మెంట్ చేయాలి, వీళ్ళతో ఉంటే మాకు ఈ ఎంజాయ్మెంట్ వే దొరకట్లేదు అనే ఆలోచన వాళ్ళలో ఉంది. కానీ వాళ్ళు అయితే కరెక్ట్గా లేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే కరెక్ట్గా లేదు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎవరైతే మీతోనే ఉంటూ మిమ్మల్ని ఇంకా వాడుకుంటున్నారో, మీకు ఇంకా వాళ్ళ మీద నమ్మకం కుదరట్లేదో అటువంటి పర్సన్స్ అయితే వాళ్ళు ఎలా ఉంటున్నారంటే మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి.
ఒక్కోసారి ఏమో మీ మీద ఎక్కువ ప్రేమ చూపించేస్తారు, ఒక్కొక్కసారి ఏమో టైం లేదు ఇప్పుడు, వర్క్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి అని చెప్తారు. ఒక్కొక్కసారి ఏమో వాళ్ళకి ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పింది వింటున్నట్టే ఉంటారు కానీ వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ మైండ్లో అయితే ఒక ఈగో ఉంటుంది, మీరు వాళ్ళకంటే ఎక్కువగా ముందుకు వెళ్ళిపోతున్నారేమో అని, లేకపోతే మీరు వాళ్ళకంటే ముందు అన్ని విధాలుగా కూడా స్ట్రాంగ్గా ఉన్నారేమో అని, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. ఇంకా సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళైతే ఫుల్గా వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. అది డ్రింకింగ్ హ్యాబిట్ అయినా, లేకపోతే డ్రగ్స్ అయినా, ఇట్లాంటివి కూడా వాళ్ళ లైఫ్లో ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది గైస్. సో అట్లాంటి వాటికి కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ లైఫ్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు మీతో ఉండడానికి. కానీ మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఆపర్చునిటీస్ వాళ్ళకి వస్తున్నాయి, కానీ వస్తున్నా కూడా వాటిని మిస్యూజ్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే కెరియర్ పరంగా ఆపర్చునిటీస్, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా ఆపర్చునిటీస్ వస్తున్న గైస్, వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళు వాటిని అన్నిటినీ సరిగా యూస్ చేసుకోవట్లేదు. ఇక్కడ చూసాం కదా, మీ ఆలోచన అయితే ఇట్లా ఉంది. ఓకే, మీరు ఏంటంటే ఒక స్వాడ్ ఎనర్జీలో ఉన్నారు, ఒక పెయిన్ అయితే మీరు ఫీల్ అవుతున్నారు. కాకపోతే ది వరల్డ్ న్యూగా బిగిన్ అయితే జరుగుతుంది మీ లైఫ్లో, న్యూగా ఏదో జరుగుతుంది. ఓకే, 2 స్వాడ్స్, 10 ఆఫ్ స్వాడ్స్. ఇక్కడ మనం ముందే అనుకున్నాం కదా గైస్, స్వాడ్ ఎనర్జీలో మీరైతే ఉన్నారు. మీకైతే ప్రజెంట్ మెంటల్గా అసలు పీస్ఫుల్నెస్ లేదు. మీరు ఏదో చూస్తున్నారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, బట్ చేయలేకపోతున్నారు. మీరు ఇది ఈ వేలో వెళ్ళడం రైటా రాంగా అనేది మీకు కూడా అర్థం కావట్లేదు. ఏం చేయాలి అని మీరు కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు ఇచ్చే పెయిన్ మాత్రం మీకు బాగా ఎక్కువగా ఉంది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే పెయిన్ ఎక్కువగా ఉంది. సో ఆ పెయిన్ నుంచి మీరు బయటపడాలి అనేది అయితే మీ ఆలోచన ఉంది. అట్ ద సేమ్ టైం మీకు ది వరల్డ్ వచ్చిందంటే కన్ఫర్మ్గా మీరు ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తారు అనేది తెలుస్తుంది. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, వాళ్ళకి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు ఏదైతే పెయిన్ని ఫీల్ అవుతున్నారో ఆ పెయిన్ నుంచి మీరు బయటపడటానికి మీరు ట్రై చేస్తున్నారు. అది అట్ ద సేమ్ టైం జడ్జ్మెంట్ కూడా వస్తుంది. మీరు చేసేదానికి, వాళ్ళు చేసేదానికి వాళ్ళకి తగ్గ ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుతారు. మీరు ఏదైతే మంచి వేలో వెళ్తున్నారో దానికి యూనివర్స్ నుంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది మీకు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. కానీ ఏది ఎలా ఉన్నా కూడా మనసులో బాధ అనేది అలానే ఉంది, దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు. దాంతో ఏదైతే పాస్ట్లో జరుగుతుంది, ఏదైతే ఇప్పుడు మీకు పెయిన్ని ఫీల్ అవుతున్నారో ఆ పెయిన్ని కొంతకాలం మీరు క్యారీ చేస్తారు అనేది కూడా తెలుస్తుంది గైస్. సమ్ సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే ఈ వేలోనే మీరు కొత్తగా ఎవరినైనా మీట్ అవ్వడం కానీ, లేకపోతే కొత్త ఎవరినైనా పర్సన్తో మీరు మీ అభిప్రాయాలు కలవటం కానీ, మీ పెయిన్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలని కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ చెప్పొచ్చా చెప్పకూడదా, వాళ్ళతో మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే ఆలోచన కూడా మీలో ఉంటుంది. ఇదంతా అయితే ఈ జర్నీ అయితే ఈ లైఫ్ సర్కిల్ ఇట్లా జరుగుతుంది అనేది ఈ రీడింగ్లో మనకు తెలుస్తుంది గైస్. అయితే ఎవరైతే కొత్తగా మనకి ఇప్పుడిప్పుడే ఎవరైతే సింగిల్గా ఉండి రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, మీరు ఏ పర్సన్ అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని అనుకున్నామో, ఏ పర్సన్ అయితే మీతో చెప్పాలి అనుకుని భయపడుతున్నారో, చెప్పకుండా వాళ్ళ మనసులోనే ఉంచుకున్నారు, ఆ పర్సన్ మీద మీకు కూడా ఇంట్రెస్ట్, ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. వాళ్ళు చెప్తారేమో అని మీరు వెయిట్ చేస్తున్నారు. అయితే దీనివల్ల మీకు లేట్ నైట్స్ నిద్ర పట్టకపోవడం కానీ, వాళ్ళ గురించి ఆలోచించి మీరు కొంతవరకు డిస్టర్బ్ అవ్వడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో జరుగుతాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎనీవే, ఇప్పుడు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే పక్కనే ఉంటూ ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుందో, ఎవరైతే లవ్లోనే ఉంటూ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉన్నారో, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మైండ్ సెట్ అయితే ఈ విధంగా ఉంది గైస్. సో ఇప్పుడు చూద్దాం ఏంజల్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేస్తున్నాయి మీ లైఫ్ గురించి. ఏది ఎలా ఉన్నా కూడా మీరు ఎంత పెయిన్ ఉన్నా పెయిన్ని భరిస్తున్నారు. మీ మనసులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు వీళ్ళతో ఉండడం కంటే ఇంకా మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనుకొని మీరు కొత్తగా ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేయాలి అనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే, ఇదే డివైన్ టైమింగ్. మీకు మీ
ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ని మీరు ఎక్కువగా ప్రేమించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీకు ప్రతి టైంకి మీరు చేసేదానికి యూనివర్స్ అయితే ఏంజిల్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తున్నాయి. మీ మనసుకు నచ్చిన విధంగా మీరు ప్రతి దానిలోనూ కూడా సక్సెస్ని అయితే సాధిస్తారు అనేది ఏంజిల్స్ ఇచ్చే మెసేజ్ గైస్. సో ఏంజిల్స్ అయితే ఒక పాజిటివ్ రిప్లైని అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఇప్పుడు యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ని ఇస్తుంది, యూనివర్స్ నుంచి మీకు ఏం మెసేజ్ రాబోతుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్కి యూనివర్స్ ఎట్లా ఉంటుందండి, మీరు ఏదో ఒక రిలేషన్షిప్కి అయితే అది కూడా హెల్దీ రిలేషన్షిప్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనేది అయితే అట్రాక్ట్ అవుతారు అనేది ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్. మనం ముందుగానే అనుకున్నాం కదా, ఈ పెయిన్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే దూరంగా ఉన్నారో మీ పార్ట్నర్, మీకు ఈ ఎవరో ఒక పర్సన్తో కొంతవరకు ఫ్రెండ్షిప్ కుదరడం కానీ, కొంతవరకు మీ మీ యొక్క ఏదైతే ఉందో పర్సనల్ లైఫ్ని వాళ్ళు తెలుసుకోవటం కానీ అట్లా ఉండడం జరుగుతుంది. వాళ్ళతో మీరు ఏదో చెప్పాలనుకుంటారు, మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ బాధను కొంతవరకు తీర్చుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ముందుగానే మనం అనుకున్నాం. అదేవిధంగా యూనివర్స్ కూడా మీకు అదే మెసేజ్ ఇచ్చింది, మీరు కొంతవరకు అట్రాక్ట్ అవుతున్నారు, అది కూడా ఒక మంచి హెల్దీ రిలేషన్షిప్, హెల్దీ లవ్వింగ్ రిలేషన్షిప్కి అట్రాక్ట్ అవుతున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇప్పుడైతే తెలుస్తుంది కదా, ఇదైతే రీడింగ్ గైస్. ఈ రీడింగ్ ఎవరికైతే రెజినేట్ అవుతుందో, ఈ ఎనర్జీస్ ఎవరికైతే కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళ కోసమే ఈ రీడింగ్ అని అర్థం చేసుకోండి. మీకు గనుక రెజినేట్ అయితే మీకు ఎట్లా ఉంది అసలు, మీ ఫీలింగ్స్కి ఈ రీడింగ్ కనెక్ట్ అయ్యిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ రీడింగ్స్ గురించి మీ ఒపీనియన్స్ నాకు కామెంట్లో తెలియచేయండి. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.